వివిధ శాఖలు శాఖాధిపతుల ఆఫీసులు ఒక్కొక్కటిగా తరలిస్తున్నాయి. ఇకపై అమరావతి కేంద్రంగానే నడిపించాలన్న ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. అయితే హైదరాబాద్ లో ఖాళీ చేసిన ఆఫీసులను ఏం చేయాలి? తెలంగాణకే ఇచ్చేయాలా లేక 10 ఏళ్లు ఉండే వెసులుబాటు ఉంది కాబట్టి వాటిని ఏపీ కిందే అట్టుపెట్టుకోవాలా? ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. హైదరాబాద్ లో 10 ఏళ్ల పాటు ఉండే అధికారం హక్కు ఏపీకి ఉంది. ప్రజలకు చేరువలో పాలన ఉండాలనే లక్ష్యంతో పరిపాలనను అమరావతికి తరలించిన మాట వాస్తవమే అయినప్పటికీ తమ స్వాధీనంలో ఉన్న భవనాలపై హక్కును ఎందుకు వదులుకోవాలని కొందరు అధికారులు వాదిస్తున్నారు. 10 ఏళ్ల గడువులో 2 ఏళ్లు గడిచాయి. ఇంకా 8 ఏళ్ల పాటు ఆ భవనాలను తమ స్వాధీనంలోనే ఉంచుకోవచ్చు. వాటి ద్వారా ఆదాయం సమకూరే మార్గం ఏదైనా ఉందేమోననే దిశగా ప్రయత్నించాలన్న సూచనలు సర్కారుకు వెళ్లాయి. ఇప్పటికీ 9-10 షెడ్యూళ్లకు సంబంధించిన ఆస్తుల విభజన జరగలేదు. వాటి విషయంలోనూ పేచి ఉండే అవకాశాలు ఉండటంతో ముందే హక్కులు వదులుకోవడం కరెక్ట్ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తరలింపు ప్రక్రియకు సంబంధించి జారీ చేసిన జీవోలో కూడా ఆ భవనాలను వారి వారి స్వాధీనంలో ఉంచుకోవాలనే విషయాన్ని ప్రస్తావించింది ప్రభుత్వం. గతంలో సచివాలయంలోని కొన్ని బ్లాకులను తెలంగాణ సర్కారుకు ఇచ్చేస్తున్నామనే ప్రచారం జరిగితే వాటిని వెంటనే ఖండించింది ఏపీ సర్కార్. అటువంటి ఆలోచనే లేదని స్పష్టం చేసింది. దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్ లోని తమ భవనాలను తెలంగాణకు అప్పచెప్పే సూచనలు కనిపించడం లేదు.